ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ లాన్స్ నాయక్ సాయి తేజ కడచూపు కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది. స్వగ్రామానికి ఆదివారం లేదా సోమవారం చేరుకోనున్న జవాన్ మృతదేహం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే వైకాపా ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి వెల్లడి. పారిశుద్ధ్యం, ఆరోగ్య అంశాలపై సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించిన వైస్ చైర్మన్. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ లాన్స్ నాయక్ సాయి తేజ కడచూపు కోసం వేలాది మంది ఎదురు చూస్తున్నారు. నేడు స్వగ్రామానికి వస్తుందనుకున్న అతని పార్థివ దేహం ఆదివారం లేదా సోమవారం స్వగ్రామానికి చేరుకోవచ్చు. హెలికాప్టర్ ప్రమాదంలో 13 మంది మృతి చెందే విషయం తెలిసిందే. వీరిలో 4 మృతదేహాలను గుర్తించి శుక్రవారం అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో నిర్వహించడం జరిగింది. మిగిలిన 9 మంది మృతదేహాలను గుర్తించడానికి వారి రక్త సంబంధికుల నమూనాలను సేకరించి ఢిల్లీలో పంపడం జరిగింది. నేపథ్యంలో శుక్రవారం స్వగ్రామానికి చేరుకుంటుందని భావించిన సాయి తేజ్ మృతదేహం రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు వేలాది మంది కడచూపు కోసం కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు. నువ్వే ధైర్యం చెప్పాల్సింది నన్ను కూడా. ఫ్రీ బ్రీత్ తీసుకో. నా బిడ్డ సాకితుడా మా అమ్మగారికి వచ్చేయమన్నాడు. నేను రాండైనా ఇల్లు ఇడిచిపెట్టిని చెప్పిన బాగా సాక్కుంటాను, వచ్చేయి నువ్వు ఎక్కడ పోవాలా, నీకు ఆ దేశం కావాలో చూపిస్తా, ఎక్కడ పోవాలని చెప్పు నువ్వు నా ముందుకేసుకుంటాను. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే వైకాపా ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన అని మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి తెలియజేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 12వ వార్డు సచివాలయం నందు ఆరోగ్యం, పారిశుద్ధ్యంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా జింకా వెంకటాచలపతి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని సూచించారు. పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలను తీసుకోవాలని కోరారు. దోమల నివారణకు చర్యలను తీసుకోవాలని చెప్పారు.
గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలు 13 జిల్లాల్లో ప్రతి గ్రామంలోన, ప్రతి మున్సిపాలిటీలోన, ప్రతి వార్డులోన సచివాలయం హెల్త్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ప్రతి ఒక్క వార్డులోన హెల్త్ సెక్రటరీ ద్వారా న్యూట్రిషన్ అయితేనేమి, అదేవిధంగా వాటర్ పైన అయితేనేమి, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళ టీచర్స్ ఆయాల్ని సంయుక్తంగా పారిశుద్ధ్యము, అదేవిధంగా అంగన్వాడీ సెంటర్ ద్వారా గర్భవతులు ఎవరైతే ఉన్నారో, బాలింతలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మరి సంపూర్ణమైన పోషకాహారం అయితేనేమి, అదేవిధంగా డెలివరీ అయిన బాలింతలకు పిల్లలకు ఇంజెక్షన్ అయితేనేమి, బాలింతల యొక్క ఆరోగ్య విషయం అయితేనేమి, వార్డులో వాటర్ ఎక్కడైనా ఇబ్బంది అయితేనేమి, పారిశుద్ధ్యం అయితేనేమి, ఇవన్నీ కూడా హెల్త్ సెక్రటరీ ద్వారా ప్రతి ఒక్క సచివాలయంలో కూడా ఆ వార్డులో పోయి వీరందరికీ ఈ యొక్క బాగోగులు చూడడంలో కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క వారము శుక్రవారం ఈ యొక్క కార్యక్రమము మరి సచివాలయంలో మరి ఈ యొక్క అమ్యూనిటీస్, అదేవిధంగా హెల్త్ మా సెక్రటరీ అయితేనేమి, మరి అంగన్వాడీ టీచర్స్ అయితేనేమి, ఆయాలు అయితేనేమి, మా యొక్క శానిటేషన్ సెక్రటరీ అయితేనేమి, వాటర్ మ్యాన్లు అయితేనేమి, వీళ్ళందరికీ ఈ అవగాహన కల్పిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే దీని భాగ్యం. దీనంతా ముఖ్య ఉద్దేశం ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి. మరీ ముఖ్యంగా గర్భవతులు ఆరోగ్యంగా ఉండాలి. బాలింతలు అయిన తర్వాత ఆ రక్తం అంతా కూడా పోతుంది కాబట్టి ఆ రక్తం పోయినప్పుడు కానీ పోకుండా కానీ ఏ చర్యలు తీసుకోవాలి అనే దానిపైన ప్రజలకంతా కూడా మోటివేట్ చేయడం కార్యక్రమం. మరి ప్రజలందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యం ఉండాలి. అదేవిధంగా వాటర్ ఎక్కడైనా ఇబ్బంది ఉందా, మరి ఈ సీజనబుల్ జ్వరాలతో ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వీటన్నిటిని కూడా సంయుక్తంగా వీళ్ళందరినీ కలుపుకోండి. అంగన్వాడీ టీచర్సు, ఆయాలు, మా యొక్క అమ్యూనిటీసు, మా యొక్క సెక్రటరీస్, అదేవిధంగా మా హెల్త్ సెక్రటరీ అయితేనేమి, మరి శానిటేషన్ సెక్రటరీ అయితేనేమి, మా మున్సిపాలిటీకి సంబంధించిన వాటర్ బాయ్స్ నీళ్ళు వదులుతున్నారు. వీళ్ళందరినీ సంయుక్తంగా ప్రజలకి ఈ యొక్క ఏవి కూడా ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమమే ఈ యొక్క కార్యక్రమం. కాబట్టి ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వం ప్రజలను విస్మరించకుండా ప్రజలను అన్ని విధాలా కాపాడే కార్యక్రమం. కాబట్టి ప్రజలు కూడా దీన్ని మా హెల్త్ సెక్రటరీ కావచ్చు, మా అంగన్వాడీ సెంటర్లో ఉండే టీచర్స్ కావచ్చు, ఆయిల్ కావచ్చు, మా అమ్యూనిటీస్ కావచ్చు, మరి అదేవిధంగా శానిటేషన్ సెక్రటరీ కావచ్చు, వాటర్ బాయ్ కావచ్చు, వీళ్ళన్నీ చెప్పే సూచనలు సలహాలన్నీ పాటించి సంపూర్ణంగా మీరు ఉండాలని ప్రభుత్వం సంపూర్ణ ఆరోగ్యంగా మీరు ఉండాలని ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మీరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలా. ఇండ్ల చుట్టూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకొని టైర్ బండ్లు కానీ, టెంకాయ చెప్పాలు కానీ, తొట్లలో నీళ్లు నిలువ ఉండడం కానీ ఇవన్నీ కూడా ఏం చేయకండి. నీళ్లు నిలువ ఉండే తాను వచ్చేసి ఈ దోమలు వచ్చి గుడ్లు పెట్టిపోయినాయనుకోండి, ఈ గుడ్లు పెట్టి దానివల్ల దోమలు తిరిగి ఉత్పత్తి అయ్యి అవి పుట్టిన వెంటనే మనకు డెంగ్యూ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ గర్భవతులు బాలింతలకు కూడా కొందరికి ఈ రక్తం లేకపోవడం, లేదంటే ఏదైనా ఫిట్స్ ఉండడము, ఇలాంటి చిన్న చిన్న ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండిన దానివల్ల కూడా బిడ్డ సంపూర్ణమైన ఆరోగ్యంగా పుట్టలేకపోతారు. కాబట్టి ఆ సంపూర్ణమైన ఆరోగ్యంతో పుట్టాల కాబట్టి తల్లి బిడ్డ బాగుండాలి. కాబట్టి పోషకాహారాలంతా అంగన్వాడీ సెంటర్ నుంచి ప్రభుత్వం వ్యయభారాలు ఎక్కడ కూడా మరి కరోనా వచ్చి ఇంత కష్టాల్లో ఉంటే కూడా అంగన్వాడీ సెంటర్కి ఇంకా గత ప్రభుత్వాల కంటే మెరుగైన పోషకాహారం మన తల్లికి బిడ్డలకి ఇస్తున్నారు. కాబట్టి ఇవంతా కూడా సద్వినియోగం చేసుకోవాలా. దీని ముఖ్య ఉద్దేశం అందరూ సంపూర్ణంగా ఆరోగ్యం ఉండాలని. కాబట్టి రాష్ట్ర మంత్రివర్గ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అయితే, రాజంపేట పార్లమెంట్ యువ నాయకుడు మనందరి నాయకుడు మా మిథున్ గారు అయితేనే, మదనపల్లి శాసనసభ నవాజ్ బాషా గారు అయితేనే, మేము అందరము కూడా వీరందరూ కూడా ప్రజలకు మెరుగైన సేవలు అన్ని రకాలుగా అందించాలన్న భాగంలోనే ఈ యొక్క సచివాలయంలో పెడుతున్న ఇవన్నీ కూడా అవగాహన కార్యక్రమం మేము చేస్తున్నాం. కాబట్టి దాంట్లో భాగం ప్రజలందరూ కూడా మమేకమై మీరు కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో MDU వ్యవస్థ ద్వారా రేషన్ డీలర్లను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం అధ్యక్షులు వెంకట్రావు విమర్శించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ నందు చిత్తూరు జిల్లా రేషన్ డీలర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో ఆ సంఘ రాష్ట్ర అధికారి మధుసూదన్ రావు, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మౌలాలి, నాయకులు సోమశేఖర్ రెడ్డి, జ్యోతి ఈశ్వర్ రెడ్డి, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రేషన్ డీలర్ల వ్యవస్థ కేంద్రానికి సంబంధించి రాష్ట్ర పరిధిలోని
రాష్ట్ర పరిధిలోనిది కారన్నారు. అయినా అవివేకంగా మన రాష్ట్రంలో ఈ వ్యవస్థనే లేకుండా చేయాలని చూడటం బాధాకరమన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. వీళ్ళకు గోడె సంచు రాజశేఖర రెడ్డి పాలన చేస్తామని చెప్పారు. ప్రజలు నమ్మారు. మేము బతకాలి. ఈరోజు ఎన్జిఓస్ వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు, తప్పులేదు. నెలకు ₹1,00,000 తీసుకునే ఉద్యోగస్తులే మాకు సరిపోవడం లేదని వాళ్ళు ఉద్యమాలు చేస్తుంటే, కాబట్టి మీరందరూ ఉద్యమానికి సిద్ధంగా లేదు. మేము మా భార్య పిల్లలతో 3 పూట్ల అన్నం తిని పిల్లలు చదివించుకొని మా కుటుంబ ఖర్చులకు షాపు నిర్వహణ ఖర్చులకు మాత్రమే ఇవ్వండి. అధ్యక్షుల వారు ఒక డిమాండ్ పెట్టారు. కరోనాతో చనిపోయిన డీలర్ కుటుంబాలకు 25 లక్షలు. నేను ఒకటే చెప్పదలుచున్నాను ఈ మీటింగ్ ద్వారా. ఎండియు పనిచేసేటప్పుడు సెకండ్ ఒకటే ఉంటారు వాళ్ళు. ఎందుకు? ప్రజలు రేషన్ డీలర్ దగ్గరే రేషన్ షాప్ మేము ఎంచుకున్నాము అని. కానీ మన మీద వ్యతిరేకత రావాలి. కార్డు ఓనరు షాపు దగ్గరికి 1కి 10 సార్లు తిరగాలి. మనం అబద్ధం చెప్పినట్టుగా మిషన్ పని చేయాలని చెప్పి ఈ విధంగా అసత్య ప్రచారం చేసి ప్రజలకు మనకు మధ్యలో విభేదాలు సృష్టించి వాళ్ళు ఫెయిల్యూర్ చేసిన ప్రోగ్రాన్ని మేము సక్సెస్ చేస్తున్నాం. ఎండీలు సక్రమంగా పంపిణీ చేస్తున్నారు, డీలర్లు సరిగా పంపిణీ చేయలేదని అధికారులు ఒక భారీ కుట్ర పని మనకు మిషన్లో ఆధార్ సర్వర్లు పనిచేయకుండా చేస్తున్నారు. కానీ భారీ గంటల ముందులో మనం డీలర్లు ఉదయం 5 గంటలకు పంపిణీ చేశాం, మధ్యాహ్నం 1 గంటలకు పంపిణీ చేశాం, రాత్రి 10 గంటలకు పంపిణీ చేశాం. మీకు మేము ఏమాత్రం తగ్గం. ఈ వ్యవస్థలో మేము 40 ఏళ్ళుగా ఉన్నాం. ఈ వ్యవస్థలో కార్డుదారులకు ఎలా పంపిణీ చేయాలో మాకు తెలుసు. నిన్న మొన్న వచ్చిన ఎండీలను మీరు హైలైట్ చేస్తూ మా డీలర్లు అవమానపరుస్తారని చెప్పి మనం కూడా వాళ్ళకి తిప్పి కొట్టాం కార్యక్రమాన్ని. ఇంకొకటి ఈరోజు ఎండీలు ఎన్ని అక్రమాలు చేసినా ఏ అధికారి ఎండీలు దండించిన దాఖలా ఎక్కడైనా మీ జిల్లాలో ఉన్నాయా? అదే రేషన్ డీలర్లు చిన్న పొరపాటు చేస్తే షాపు దగ్గరికి డిటీలు, ఆర్ఐలు, ఏఎస్లు దండయాత్ర. ఎందుకు? డీలర్ దగ్గరికి పోవాలి, 4,000, 5,000, 10,000 లంచం తీసుకోవాలి. 60,000, 70,000 శాలరీ తీసుకునే వాళ్ళే లంచం తీసుకుంటారు. ఈ రోజు రాష్ట్రంలో రేషన్ డీలర్ల కుటుంబ పరిస్థితి ఎలా ఉంది? ఈ రోజు 100 క్వింటాల బియ్యం వచ్చింది, మనకు వచ్చేది ₹10,000 కమిషన్. ఈ ₹10,000 కమిషన్ లో మన షాపు అద్దె, కరెంటు బిల్లులు, దిగుమతి ఛార్జీలు ఇవన్నీ పోతే మనకు మిగిలేది 4,000, 5,000. నేను ఇదే ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులు అంటున్నాను. 60,000, 70,000 తీసుకునే జీతగాళ్ళు మీరే టేబుల్ కింద చేపెట్టి లంచాలు తీసుకుంటారు. ₹5,000 మా జీవితాలను నేను ఎలా గడుపుకోవాలి? కమిషన్తో పాటు మనకు వస్తున్నాయి. గతంలో రాజశేఖర రెడ్డి గారు మనకు జీవో విడుదల చేశారు. చాలీ కమిషన్ ఉంది, వీళ్ళకు గోడె సంచులు ఖచ్చితంగా వాళ్ళకే చెందాలని మనకు జీవో ఇచ్చారు. ఆ జీవోను పూర్తి పడుతూ నాయకులు చెప్తున్నారు రాజశేఖర రెడ్డి పాలన చేస్తామని చెప్పారు. ప్రజలు నమ్మారు, మేము కూడా నమ్మాము. కానీ ఆ రోజు మీ తండ్రి గారి జీవోలని మీరు నాశనం చేసి కొత్త జీవోలను డీలర్లు చరిత్రను కాలరాసే విధంగా కొత్త జీవోలు తీసుకురావడం ఎంత గొప్ప సభమని మా డీలర్లు అందరి కోసం చేస్తున్నారు. ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం, ఈ సమావేశంలో మన భవిష్యత్తులో ఎటువంటి కార్యాచరణతో ప్రస్తుతం ఈ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో మనం ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించుకోవాలో మీ అందరి దృష్టికి తీసుకొచ్చి మీ అందరి సహాయ సహకారాలతో మనం ఏదైతే నష్టపోయామో, ఏదైతే మనం అవమానాలు ఎదుర్కొంటున్నామో, ఏదైతే మన ఆత్మాభిమానం దెబ్బతిన్నదో వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే మనం తప్పనిసరిగా ఒక పటిష్టమైన కార్యాచరణతో ముందడుగు వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వాలంటీర్ విధానంతో ఈ ప్రభుత్వంలో ఈ రేషన్ డీలర్లు ఉండరు అనే అపోహలు ఇచ్చినప్పుడు మనందరం కూడా అటు అధికారుల దృష్టికి, ఇటు నాయకుల దృష్టికి తీసుకుపోయి ప్రస్తుతం ఈ రేషన్ వ్యవస్థ
జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం ఒక పటిష్టమైన చట్ట రూపకల్పనలో ఇది రూపొందించబడింది. ఒక రాష్ట్ర ప్రభుత్వం దీనిని తొలగించే అవకాశం లేదని మనం వారికి తెలియజేసిన అప్పటి కమిషనర్ గారు మొండి పట్టుదలకు వెళ్ళి ఈ రాష్ట్రంలో రేషన్ డీలర్ వ్యవస్థ కాపాడకూడదు, కొనుగోలు చేయాలి, నేను ఒక నూతన సృష్టించాలి, ఆ నూతన సృష్టి ఈరోజు ఎండివి వ్యవస్థ మన కళ్ళ కనపడుతుంది అని ఆయన ఒక ఎత్తుగడతో ముందుకు వెళ్ళిన ఎక్కడా కూడా చట్ట పరిధి లోబడి రేషన్ డీలర్ తొలగించే అవకాశం లేకుండా పోవడం. అదే సందర్భంలో మన రాష్ట్ర కమిటీ కూడా వివిధ ఉపకరణంలో మీరు కూడా చిత్తూరులో ఆ రోజు భారీ ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర కమిటీ కూడా సూచన చేయడం, 150 మంది ఎమ్మెల్యేలు వినతి పత్రాలు ఇవ్వడం, అన్నింటినీ కూడా ప్రభుత్వం తీసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా స్పందించి రేషన్ డీలర్లను తొలగించడం, వాళ్ళ స్టాకిస్టుగా కొనసాగిస్తామని ఆగస్టు 2019లో వాళ్ళు ప్రకటన చేయడం జరిగింది అసెంబ్లీలో. సరే, ఇక ఉంటాము, మన వ్యవస్థ కొంచెం ఇబ్బందులు లేవు, మన ద్వారాగానే వారు ఎవరితో పంపిణీ చేసుకుంటే మనకేంటి, మనం ఈ వ్యవస్థ కొనసాగుతామని అని ఒక ఆలోచనతో మనం కొంత మనం కంట్రోల్ చేసుకోవడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఉంటాం కదా, అసలే టీచర్గా ఉన్నారు, ఇక ఉంటాం కదా అని. దివ్యాంగ విద్యార్థులు వారి దైనందిన పనులను చేసుకోవడానికి ప్రివోకేషనల్ కిట్ ఎంతగానో ఉపయోగపడుతుందని మదనపల్లె ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. నేడు పట్టణంలోని భవిత కేంద్రం నందు ఓ విద్యార్థికి ప్రభుత్వం అందించిన కిట్ను ఎంఈఓ అందజేశారు. ఈ కార్యక్రమంలో భవిత కేంద్రం ఇన్ఛార్జి నాగేంద్ర, ఉపాధ్యాయురాలు రెడ్డమ్మ, కేర్ టేకర్ రెడ్డిరాణి, విద్యార్థి సాయి తనుష్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారులను భవిత కేంద్రంలో చేర్పించాలని కోరారు. Rights of persons with ముఖ్యంగా మన భవితా సెంటర్లో పిల్లలు చాలామంది ఉన్నారు, CWSN పిల్లలు. వాళ్ళకి ఏమేమి నీడ్స్ ఉన్నాయో అవి మన IERT వారు మన SSC ఆఫీస్ తెలియజేసి వాళ్ళకి ఏం అవసరమో అవి కిట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ ఈ యాక్టివిటీస్ అయితే లైఫ్లో ఏవైతే మనం మామూలు యాక్టివిటీస్ ఉంటాయో, న్యాచురల్ యాక్టివిటీస్, అవన్నీ చేసుకోగలిగేటట్లు మనకు వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవ్రీడే కూడా మనకు వాళ్ళకు ఏమేమి నీడ్ ఉంటాయో స్పీచ్ థెరపీ కానీ, రాయడం కానీ, మాట్లాడించడం కానీ, ఇవన్నీ కూడా మన భవితా సెంటర్లో నేర్పించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా CWSN పిల్లలను అంటే మనకు లోపాలు అంటే నడవలేని పిల్లలు కానీ, తర్వాత మనకు వైకల్యాలకు సంబంధించి 21 వైకల్యాలు ఉన్నాయి. ముఖ్యంగా మనకు 2-3 తెలుసు. ఆ వైకల్యాలకు సంబంధించిన అవగాహన పిల్లల్లో కలిగించి ఏవైతే అవసరం ఉందో వాళ్ళు మన భవితా సెంటర్ తీసుకొస్తే దానిలో ఏమి ప్రాబ్లం ఉందో మన వాళ్ళు ఐడెంటిఫై చేసి ఆ రకంగా వాళ్ళకు మంచి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. చిత్తూరు జిల్లా సమగ్ర శిక్ష జిల్లా ఆఫీస్ నుంచి మన మదనపల్లి మండలం భవితా కేంద్రంలో చదువుతున్న సాయి తరుణ్ అనే అబ్బాయికి ప్రీ వొకేషనల్ కిట్ ఒకటి ఉచితంగా సమగ్ర శిక్ష ఆఫీస్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ కిట్ ఏంటంటే ఈ అబ్బాయికి సెల్ఫ్ హెల్ప్ స్కిల్స్ కానీ, తనకు ఈ నెంబర్ కాన్సెప్టు, మనీ కాన్సెప్టు, టైము, ఇవన్నీ కూడా నేర్చుకోవడానికి ఈ కిట్ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది మన మండలానికి ఈ ఒక చైర్కి మాత్రము ఈ కిట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రీ వొకేషనల్ స్కిల్స్కి సంబంధించి నెక్స్ట్ టైం కిట్స్ ఇచ్చినప్పుడు పిల్లలు కూడా అందరికీ ఇస్తామని. ఇక్కడ భవిత కేంద్రంలో 26 మంది పిల్లల్ని ఇక్కడ ఎన్రోల్ చేయడం జరిగింది. ఈ పిల్లలందరికీ కూడా మనం వాళ్ళని ఇవే కాకుండా మనకు ఈ పిల్లలకి అర్లీ ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్ అంటే 3 సంవత్సరాల లోపల ఉండే పిల్లలందరినీ కూడా గుర్తించడం, 3 నుంచి 6 సంవత్సరాల పిల్లల్ని వాళ్ళకి అర్లీ ఇంటర్వెన్షన్ ఇవ్వడము, తర్వాత వీళ్ళకు
భవితలో డైలీ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్, ప్రతిరోజు వాళ్ళు చేసుకునే పనులన్నింటి మీద వాళ్ళకి శిక్షణ ఇవ్వడం కానీ, వీళ్ళకు తల్లిదండ్రులకు శిక్షణ ఇవ్వడము, వీళ్ళకి అవసరమైన పరికరాలు ఉచితంగా ఎవరికి ఏవైతే అవసరమైతే వాళ్ళకన్నిటికీ కూడా మనము స్క్రీనింగ్ క్యాంప్ కండక్ట్ చేసి ప్రతి సంవత్సరము వాళ్ళకి అవసరమైన పరికరాలన్నీ కూడా సమగ్ర శిక్షణ నుండి ఉచితంగా ఇప్పించడము. అదేవిధంగా ఎవరికైనా శస్త్రచికిత్సలు అవసరమైన పిల్లలందరికీ బాడ్ హాస్పిటల్ నుంచి శస్త్రచికిత్సలు చేయించడము, క్లెఫ్ట్ ప్యాలెట్, క్లెఫ్ట్ లిప్ ఉండేటువంటి పిల్లలందరికీ కూడా ఉచితంగా సర్జరీస్ చేయించడము. ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా వీళ్ళకు తల్లిదండ్రులు కూడా ఈ ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ, వాళ్ళకు ఇంకా 10th క్లాస్ వరకు చదువుకున్న పిల్లలకి ఎవరైతే 10th క్లాస్ చదువుతుంటారో అలాంటి పిల్లలందరికీ కూడా వీళ్ళకు ఎగ్జామ్షన్స్ కూడా ప్రభుత్వం నుంచి ఎగ్జామ్లో 10 మార్క్స్, మామూలు సాధారణ పిల్లలకైతే 35 మార్కులు రావాలి, వీళ్ళకి 10 మార్కులు వస్తే పాస్ అవ్వడం కానీ, 1 గంట ఎక్స్ట్రా టైం ఇవ్వడము, లాంగ్వేజ్ ఎగ్జామ్షన్స్, ఇలాంటివన్నీ కూడా ఈ సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ పిల్లలందరినీ కూడా 10th క్లాస్ వరకు చదువుకోవడానికి, ఆ పైన తరగతి చదువుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కూడా 5 మంది పిల్లలు 10th క్లాస్ పాస్ అయినారు మా భవితా సెంటర్లో చదువుతున్న పిల్లలు. ఈ సంవత్సరం కూడా 4 పిల్లలు 10th క్లాస్ జెడ్పీ స్కూల్లో, మదనపల్లి జెడ్పీ స్కూల్లో 4 పిల్లలు 10th క్లాస్ చదువుతున్నారు. ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్న భీసంట దివ్యజ్ఞాన కళాశాలను ప్రభుత్వ పరం చేసుకోవాలని పలువురు ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని బీటీ కళాశాల నందు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బహిరంగ సభను నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ చైర్మన్లు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రస్ట్ కళాశాల ఆధ్వర్యంలో నడిపే ప్రయత్నం చేస్తే దాని మనుగడకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందన్న వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. మిత్రులారా, అందరూ 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఇటువంటి నేపథ్యంలో ఈ కళాశాలని అనేక మంది కార్పొరేట్ నుంచి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, ఈ కళాశాలలో ఒకప్పుడు విద్యార్థిగా విద్యను అనుభవించినటువంటి వారిని, ఈ వేదిక పైన ఉన్నటువంటి వారిని మేమేదో ప్రభుత్వానికి అనుకూలంగా చేసేది కాదు, మేము ఈ కళాశాలను కాపాడుకోలేరా. ఈనాడు బీటీ కళాశాల ప్రభుత్వం పరం చేసేంత వరకు మా పోరాటం ఆగుతుందా? మిత్రులారా, బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేసేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మీ యొక్క మద్దతు ప్రకటించిన మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, మనకందరికీ కూడా తెలుసు, ఈ మదనపల్లి చరిత్రలోనే కాదు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, ఈ భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే కాలేజు మన బీటీ కళాశాల అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. అనీ బెసెంట్ అమ్మ ఈ యొక్క మదనపల్లి యొక్క ఈ బ్యాక్వర్డ్ రీజన్ గా దీనిని గుర్తించినటువంటి అనీ బెసెంట్ అయితేనేమి, అదే విధంగా బ్రిటిష్ వాళ్ళు అయితేనేమి ఈ యొక్క కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనీ బెసెంట్ అమ్మ మహాతల్లి ఇక్కడ ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాల చదువుల కోసం ఈ యొక్క బీటీ కళాశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కాలంలో ఈ యొక్క కాలేజ్ ఏర్పాటు నేపథ్యం, బీటీ కళాశాల నేపథ్యం ఏంటంటే అన్నీ బెసెంట్ అమ్మ తల్లి మహాతల్లి ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలంతా కూడా చదువును అభ్యసించాలి అని చెప్పి ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ రోజు ఈ బీటీ కళాశాల దుస్థితి ఎక్కడికి వచ్చిందంటే, మిత్రులారా, ఇక్కడ బీటీ కాలేజ్ పిల్లలంతా చదువుకుంటున్నారు. మీకందరినీ కూడా ఈ కాలేజ్ యాజమాన్యం డబ్బు కట్టమని అడుగుతా ఉందా లేదా? బీటీ కాలేజ్ సంబంధించిన విద్యార్థుల్ని డబ్బు కట్టమని అడుగుతా ఉందా లేదా? అడుగుతా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చిందంటే, ఈ బీటీ కళాశాలని ప్రభుత్వ పరం చేయకపోతే ఖచ్చితంగా మీరంతా కూడా అనే బెసెంట్ అమ్మ ఏదైతే మహాతల్లి కోరుకుందో ఆ యొక్క కోరికని నెరవేర్చే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళంతా కూడా ఇక్కడ డబ్బు అడుగుతా ఉన్నారు. మిత్రులారా, మీ అందరూ కూడా నేను చెప్పదలుచుకున్నది ఒకటి,
మనము బీటీ కాలేజ్ ఎప్పుడైతే ప్రభుత్వ పరం చేస్తారో అప్పుడు మాత్రమే 100% మహాతల్లి ఆశయం నెరవేరుతుంది. మన ఈ యొక్క మదనపల్లిలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా చదువుకునే అవకాశం ఉంటుంది. మిత్రులారా, మీకందరూ కూడా తెలుసు, ఈ మదనపల్లి పట్టణంలో జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ కో ఎడ్యుకేషన్ గవర్నమెంట్ కాలేజ్ లేదు. ఒక్క గర్ల్స్ కాలేజ్ మాత్రమే జూనియర్ కాలేజు మరియు డిగ్రీ కాలేజ్ ఉంది. అలాంటి వెనుకబడిన ప్రాంతంగా మదనపల్లిని ఈ రోజు చిత్రీకరించి ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఇక్కడ లేదు కాబట్టి బీటీ కళాశాలను ప్రభుత్వ పరం చేస్తే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలు బడుగు బలహీన వర్గాల ప్రజలు విద్యార్థులంతా కూడా ఇక్కడ ఉచితంగా చదువు నేర్చుకునే అవకాశం ఉంటుంది. బీటీ కళాశాలను ఖచ్చితంగా ప్రభుత్వ పరం చేస్తాము అని చెప్పి హామీ ఇచ్చినటువంటి నాయకులు ఈ రోజు ఎందుకు మొహం చాటేశారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఇంతేకాదు, ఈ బీటీ కళాశాలకి ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ బీటీ కళాశాల రాయలసీమలోనే మొట్టమొదటి కళాశాల. డాక్టర్ అనీ బెసెంట్ గారు ఐరిష్ వనిత. స్వతంత్రం రాకముందు ఆమె దక్షిణ భారతదేశానికి వచ్చి మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు చూసి ఆకర్షితులై ఆమె తన సొంత ఖర్చులతో ఇక్కడ విద్యను వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో బీటీ కళాశాలను చేయడం జరిగింది. అంతేకాదు, తర్వాత కార్యక్రమంలో ఆమె మన మదనపల్లికి చెందిన జిడ్డు కృష్ణమూర్తి గారిని దత్తత తీసుకుని ఆయన కూడా ఋషివేలిలో విద్యా వ్యాప్తికి తన వంతు కృషి ఆయన చేశాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇక్కడికి వచ్చి మన జాతీయ గీతాన్ని బెంగాలీ నుండి ఇంగ్లీష్ లోకి అనువదించి మొట్టమొదటిసారిగా మన బెసెంట్ హాల్లో మన జాతీయ గీతాన్ని ట్యూన్ చేసినటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా. అంతటి చారిత్రాత్మకమైనటువంటి మన బీటీ కళాశాలని ఈ రోజు ఈ దుస్థితికి దిగజార్చడానికి కారణం ఈ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా. ఒక జీవో ఇష్యూ చేశారు, పాఠశాలలకు ఎయిడెడ్ ఆపేస్తున్నామని. ఎయిడెడ్ ఆపేస్తే కేవలం ప్రైవేట్ యాజమాన్యం కింద నడిచేటువంటి కళాశాలలో ఈ కళాశాలను నడపలేవు. దీనికి ఈ దివ్యజ్ఞాన సమాజానికి మెయిన్ హెడ్ ఆఫీసు అడయార్లో ఉంది. దివ్యజ్ఞానం కళాశాలకు అడయార్ నుండి మనం ఇక్కడ మేనేజ్మెంట్ అక్కడి నుండి ఇక్కడ రూల్ చేస్తున్నారు. అక్కడ కూడా కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి వాళ్ళకి. అటువంటి చోట ఇప్పుడు ఈ కళాశాలను మేము నడపలేము అంటే ఈ ఆస్తులన్నింటినీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకుని వాటిని అమ్మేయడానికి చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఈ రోజు సందిగ్ధత అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నెలలుగా వేదిక పైన ఉన్నటువంటి మిత్రులు తల పగిలినా తల వంచకుండా ఈ బీటీ కళాశాల పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలనే ఒక మహోన్నతమైనటువంటి లక్ష్య సాధన కోసం నిరంతరాయంగా శ్రమించడం ఎంతైనా అభినందనీయం. నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్నిస్తున్నాను, మీ లక్ష్యం ఏమిటని? మీ లక్ష్యం, మా లక్ష్యం, అందరి లక్ష్యం ఒకే ఒక్కటి. ఈ బీటీ కళాశాలను 3 డిమాండ్లతో పూర్వ వైభవం తీసుకురావడమే మన అందరికీ పవిత్రమైనటువంటి కర్తవ్యం. ఈ పోరాటం మహోన్నతంగా నిర్మిద్దాం. ఈ ప్రభుత్వం భౌతిక బలాన్ని ఆత్మబలంతో ఎదిరిద్దాం. ఈ పోరాటాన్ని ఎటువంటి పరిస్థితుల్లో హింసాత్మకంగా మారకుండా అహింసతోనే ఉన్నతంగా సృజనాత్మకంగా నడపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశాన్ని 2 వ్యక్తులు 2 గాయాలు ఉర్రూతలూగించాయి. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తొడగొట్టి సవాల్ చేయడమే కాకుండా గడగడ వణికించాయి. ఒకటి విశ్వవిఖ్యాత కవి సార్వభౌముడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచించినటువంటి జనగణమన అయితే, మరొకటి బంకించంద్ర చటర్జీ రచించిన వందే మాతర గేయం. ఆనాటి భావావేశం మీలో నింపుకొని ఈ ఉద్యమాన్ని ప్రశాంత పరిస్థితుల్లో నడపాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థి అంటే సగర్వంగా మరి ఆహ్వానిస్తారు తప్ప వ్యతిరేకంగా లేనటువంటి పరిస్థితి. భారతదేశాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి రవీంద్రుడి జనగణమన ఆలాపన గానీ, లేకపోతే హోమ్ రూల్ ఉద్యమం భారతదేశ స్వాతంత్ర పోరాటంలో
అగ్ర భాగాన నిలిచినటువంటి మరి హోమ్ రూల్ ఉద్యమం మదనపల్లి నుంచి ప్రారంభమైందనేటువంటిది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అనిపిసెంటమ్మ రాయలసీమలోనే ఈ ప్రాంతంలో అట్టడుగున ఉన్నటువంటి సన్నకారు చిన్నకారు బిడ్డలకు విద్య లేదని జోలి పట్టి భిక్షం అడక్కొచ్చి దాతలు ఇచ్చినటువంటి భూమిలో కళాశాలలు ప్రారంభించి పేద విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష పండ్లాగా తయారైతున్నటువంటి నేపథ్యంలో ఈ కళాశాలను స్థాపించి పేద విద్యార్థులకు విద్యను అందించడం జరిగింది. అలాంటి కళాశాలను కొంతమంది దుర్మార్గుల వల్ల ఈ కళాశాల ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి విద్యార్థులు గత 3 నెలలుగా చేసినటువంటి రాజీ లేనటువంటి పోరాటం వల్ల ట్రస్ట్ సభ్యులు ఇప్పటికీ ఒక నిర్ణయానికి వచ్చి 3 డిమాండ్ ప్రభుత్వం మీద పెట్టినటువంటి డిమాండ్లు సత్యంగా ఉన్నాయనేటువంటిది మా అభిప్రాయం మిత్రులారా. ఎందుకంటే గతంలో బహుశా మీరందరూ చూస్తుంటారు, ఇప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గతంలో ఈ కళాశాలకు బీటీ కాలేజీలో జరిగినటువంటి సమావేశానికి వచ్చి ఇక్కడ యూనివర్సిటీని స్థాపిస్తామని, ఈ కళాశాలను రవీంద్రనాథ్ ఠాగూర్ గారు స్థాపించినటువంటి జనగణమన బెంగాల్ నుంచి ఇంగ్లీష్ లేక అనువాదం చేసి మొదట్లో ఈ జనగణమన ఉదయం ప్రేయర్గా ఇక్కడ ప్రారంభం జరిగేది బీటీ కళాశాల. కానీ ఆ ప్రేయర్ను ఈ రోజు భారతదేశంలో ఒక జాతీయ గీతంగా జాతీయ స్థాయిలో ప్రఖ్యాతిగాంచినటువంటి వాటికి రవీంద్రనాథ్ ఠాగూర్ కు ఒక నిలయాన్ని ఏర్పాటు చేస్తామని ఈ కళాశాల ఖ్యాతిని దేశవ్యాప్తంగా అంచెలంచెలుగా తీసుకెళ్తామని చెప్పినటువంటి పెద్ద మనుషుల మాట మరిస్తే ఈ రోజు పోరాటాల ద్వారా మదనపల్లి అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది బీటీ కళాశాల, శానిటోరియం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జిడ్డి కృష్ణమూర్తి గారు ఇక్కడే జన్మించి తత్వవేత్తగా దేశానికి ప్రసిద్ధి చెందినటువంటి వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. మదనపల్లి డివిజన్ నందు ఇటీవల కురిసిన వర్షాలకు 1804 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మదనపల్లి డివిజన్ వ్యవసాయ శాఖ అడిషనల్ డైరెక్టర్ శివశంకర్ తెలిపారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు సంబంధించి 5705 మంది రైతులకు సంబంధించి 2,64,051 రూపాయల నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రైతులు వారికి సంబంధించిన ఆర్బీసీ కేంద్రాల ద్వారా వివరాలను ప్రభుత్వానికి అందించడం జరిగిందన్నారు. అదేవిధంగానే ప్రస్తుతం రైతులు మొక్కజొన్న, వేరుశనగ, కూరగాయలను, కూరాకు పంటలు సాగు చేస్తే అధిక లాభాలు గడించవచ్చని సూచించారు. మన మదనపల్లి డివిజన్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మన రీసెంట్గా జరిగినటువంటి వర్షాల వల్ల క్రాప్ డ్యామేజ్ అయినాయి. వీటికి సంబంధించి కూడా మొత్తం మన ఆర్బీకే వ్యవస్థలో ఉంది కాబట్టి ఆర్బీకే అసిస్టెంట్స్ ద్వారా మొత్తం ఎంత క్రాప్ డ్యామేజ్ అయిందనే విషయాల గురించి మనం ఎన్యుమరేట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం చూసినట్టు కనుక మొత్తం మీద దాదాపు 5705 మంది రైతులు ఈ నష్టం పోయినట్టు మనకు అంచనాలు వచ్చాయి. దీనికి సంబంధించి దాదాపు 2,64,51,647 రూపాయలు మనకు ప్రభుత్వానికి మనం ప్రతిపాదిస్తున్నాము. దీనికి సంబంధించి కూడా మనకు దాదాపు సుమారు ఒక 2-3 నెలల్లో మనకి ఈ అమౌంట్ కూడా రైతుల యొక్క ఆధార్కు అనుసంధానమైనటువంటి బ్యాంక్ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది రీసెంట్గా వచ్చినటువంటి పంట నష్టానికి సంబంధించినటువంటి వివరాలు. తర్వాత మనకు పంట సీజన్ చూసినట్టయితే కనుక ఇప్పుడు మనకు రబీ సీజన్లో ఎక్కువగా మనకు బోర్లు కూడా బాగా నీట్గా నిండినాయి కాబట్టి బోర్ల కింద ఎక్కువగా మొక్కజొన్న కానీ అలాగే ఈ వేరుశనగ ఇలాంటి ఆరుతోటి పంటలు వేసుకుంటే కనుక మనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేగాని వాటర్ ఉందని చెప్పేసి ఎక్కువగా టమోటా వైపు పోకుంటే టమోటాలో మనం చూస్తున్నాము ధరలు అనేది అనిశ్చితంగా ఉంది. అది ఎప్పుడు ఎలా ఉంటుందో కూడా మనకు అర్థం కావడం లేదు. కాబట్టి కూరగాయలు కానీ లేకపోతే ఈ వాణిజ్య పంటలైనటువంటి వేరుశనగ, మొక్కజొన్న ఇటువంటి వేసుకుంటే కనుక మంచిగా ఉంటుందని రైతులు తెలియజేస్తున్నాము. వీటికి సంబంధించి కూడా మనకు రైతు భరోసా కేంద్రాల్లో వేరుశనగ విత్తనాలన్నీ కూడా మనం అందుబాటులో తెచ్చిపెట్టి ఉన్నాం కాబట్టి వాటిని తీసుకోవాలని కోరుతున్నాను. తర్వాత ఇంకా చెరువుల కింద ఎక్కువగా వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా ప్యాడీకి వరి వేస్తారు కాబట్టి
వాటికి సంబంధించి కూడా రైతు భరోసా కేంద్రాల్లో వరి విత్తనాలు కూడా మనకు పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి రైతులకు కావాల్సినటువంటి వరి విత్తనాలు కూడా ఆర్బీకే సహాయకుల ద్వారా సంప్రదించి ఇండెంట్ పెట్టవలసింది కోరుచున్నాను. మనకు మదనపల్లి నిమ్మనపల్లి ఎక్కువ క్రాప్ డ్యామేజ్ జరిగింది కాబట్టి సుమారుగా ఇప్పుడు మదనపల్లి చూస్తే కనుక దాదాపు 59 లక్షలు, నిమ్మనపల్లి చూస్తే 71 లక్షలు దాకా పంట నష్టం ఉంది. మిగతా చోట్లయితే కనుక కురువులకోట, కొత్తకోట, పీటీఎం ఇక్కడంతా కూడా 20 నుంచి 25 లక్షల దాకా మనకు పంట నష్టం జరిగింది. మళ్ళీ తంబాలపల్లి కూడా మళ్ళీ బాగా జరిగింది. అక్కడ 44 లక్షల దాకా అక్కడ నష్టపరిహారం వచ్చేందుకు అవకాశం ఉంది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన జవాన్ లాన్స్ నాయక్ సాయి తేజ కడచూపు కోసం ఎదురు చూస్తున్న వేలాది మంది స్వగ్రామానికి ఆదివారం లేదా సోమవారం చేరుకోనున్న జవాన్ మృతదేహం. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నదే వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి వెల్లడి. పారిశుద్ధ్యం, ఆరోగ్య అంశాలపై సచివాలయ ఉద్యోగులతో సమీక్ష నిర్వహించిన వైస్ చైర్మన్. ఇవి బులెటిన్లోని డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.